తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్ టు యూ. అందరూ సైలెంట్గా ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్ టు యూ. హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని మాటలు మనం క్రిస్మస్ సందర్భం గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు మనం పంచుకుందాం అందరం కలిసి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని మాటలు మనం పంచుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ఒక ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ మహాగణుడైన తండ్రి, ఈ యొక్క బంగారు పాదాలకు లెక్కటి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకోవచ్చు. మరి ఈ సమయంలో ఇటు రీతిగా నా తండ్రి ప్రభువా, వాక్యంపై మేము వెళ్చుంటుండగా ఈ యొక్క ఆత్మ అభిషేకం చేత నిలబడినటువంటి నన్ను అభిషేకించండి. మనుషులందు మాట్లాడుతున్నప్పుడు ఈ పని జరిగిస్తుంటున్నప్పుడు మాకు ఆశ ఆలోచన కాకుండా ఈ యొక్క చిత్తం ఏదైతే ఉందో వారితో నువ్వు మాట్లాడాలనుకునేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వారితో నువ్వు నేరుగా సూటిగా మాట్లాడమని, బోరగా నన్ను వాడుకొని నీ యొక్క నామకు మహిమ తెచ్చుకోమని వినుతున్నటువంటి ఈ యొక్క వాక్యము వారి హృదయంలో ఫలించులాగా ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం తండ్రి. ఆమేన్. దేనికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ ఈ సందర్భం ప్రతి ఒక్క స్థలంలో, ప్రతి ఒక్క ప్రదేశంలో, ప్రతి ఒక్క దేశంలో కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క సంబరం, దేవుని యొక్క పుట్టినరోజు వేడుకలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వేడుకలు, వెల్కమ్ టు యూ బ్రదర్. ఈ వేడుకలు మనం పాల్పంచుకుంటున్నటువంటి మనందరం కూడా చాలా ఆనందంగా సంతోషంగా పాల్పంచుకోవాలి. దేనికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆనందంగా సంతోషంగా మనం పంచుకోగలగాలి అని అంటున్నానంటే, దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక కారణమై ఉంది. ఆ కారణం ఏంటి అనేటువంటి విషయాల్లో కొన్ని మనం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎక్కువసేపు నేను మిమ్మల్ని హోల్డ్ చేసి ఇబ్బంది పెట్టను, త్వరగానే నేను ముగిస్తాను. అయితే ఏంటి ఆ కారణాలు అని అంటే, ఒకటే రీజన్ అండి. బైబిల్ గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దట్స్ ద మెయిన్ రీజన్. ఎందుకు అంతగా ప్రేమించవలసి వచ్చింది మనుషులైనటువంటి మనం, దేవాది దేవుడు మనల్ని ఎందుకు అంత రీతిగా ప్రేమించవలసిన అవసరం వచ్చింది ఏంటంటే, ఈ విశ్వాన్ని ఆయన సృజించక మునుపు ఆయన ఉన్నటువంటి స్థానం వేరు, ఆయన ఉన్నటువంటి పరిస్థితులు వేరు. తేజోమయుడైనటువంటి దేవుడు, ఎవరు సమీపించాలనేటువంటి తేజస్సులో వసిస్తున్నటువంటి దేవుడు తాను ఏం చేశాడనంటే, తను ఒక మట్టితో ఒక మనిషిని ఏర్పాటు చేసి జీవవాయువు ద్వారా ఆ మనిషికి జీవవాయువును వదలడం జరిగింది నాసికారంధ్రముల ద్వారా. అలా అటు రీతిగా ఒక మనిషిని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఆయన చేయబోచినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో తన పోలుకని చెప్పనుండాలని ఆశపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏ విధంగా అయితే ఉండి ఉన్నాడో అటు రీతిగా నేను మనిషిని తయారు చేయాలని ఆయన ఇష్టపడి ఉన్నాడు కాబట్టి అటు రీతిగా మనిషిని తయారు చేశాడు. తయారు చేసినటువంటి దేవుడు ఆ మనిషిని ఎంతో ప్రేమించాడు. ఈయనకు ఒక తోడు అవసరమని గమనించినటువంటి దేవుడు తన వెన్నుముకలో తన ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి తనకు భార్యను ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆయన అనుకున్నాడు, వీళ్ళతో నేను ప్రతిరోజు మాట్లాడాలి, వీళ్ళతో నా స్నేహం అవసరం, వీరితో నా సంతోషం అవసరం అనేటువంటి దేవుడు ఏం చేశాడు అని అంటే, ఒక సాయంత్రకాల సమయంలో, ప్రతిరోజు ఒక సాయంత్రకాల సమయంలో ఒక ఏదేను తోటను అనేటువంటి ఒక తోటను ఏర్పరచుకుని ఆ ప్రదేశంలోకి వచ్చి ఆ మనిషితో ప్రతి దినము కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఎట్లా మాట్లాడుతూ వచ్చాడు అంటే, మన స్నేహితులతో మాట్లాడతాం కదా, మన బంధువులతో మాట్లాడుతాం, మన ప్రియులతో మనం మాట్లాడుతాం చూసారా, అటు రీతిగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. అటు రీతిగా మాట్లాడుతున్నటువంటి దేవుడు అంత సవ్యంగా జరుగుతూ ఉంది. తాను ఏర్పాటు చేసినటువంటి స్త్రీ యొక్క మాట విని మొదటి వ్యక్తిగా నిలబడినటువంటి ఆదాము హవ్వలు వాళ్ళు ఏం చేశారంటే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం చేశారు. మొట్టమొదటి పాపం ఏంటి భూప్రపంచంలో దాన్ని అంటే అదే. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆయన ఏమొచ్చాడంటే, మీరు ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా నిలబడాలని మనిషిని రాజుగా తయారు చేశాడు. మనిషి రాజుగా జీవించాలని ఆశపడ్డాడు. మనిషి రాజులా
పరిపాలించాలని ఆశపడ్డాడు. కనుకనే ఆ మనిషికి పేర్లు పెట్టేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఆ పేర్లు పెట్టినటువంటి ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నీవు ఏలు అనేటువంటి ఒక సమయంలో దేవుడు ఆయనకి ఆ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అధికారం పొందుకున్నటువంటి ఈ మనిషి ఏం చేశాడు అని అంటే, ఆయన చెప్పినటువంటి కొన్ని పనులలో ఒక ఆజ్ఞను మితిమీరడం జరిగింది. ఆజ్ఞ మితిమీరడం వల్ల జరిగినటువంటి ప్రక్రియ ఏంటో తెలుసా? పాపమును తను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడితో సరిపోలేదు. దేవుడు యొక్క కోపానికి ఆ మనిషి గురవడం జరిగింది. అక్కడితో దేవుడు ఆ మనిషిని వదలలేదు. కానీ ఎలా అయినా సరే ఈ మానవ జాతిని మళ్ళీ నేను బాగు చేసుకోవాలి, నా ఈ స్థితిలోకి మళ్ళీ నేను తీసుకురావాలి. దేవుడి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఆయన వల్లే ప్రతి మనిషి కూడా జీవించగలగాలనేటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వల్లే ప్రతి మనిషి కూడా జీవించగలగాలనేటువంటిది ఆయన ఇంటెన్షన్. తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా నశించడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఈ కుటుంబం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో కొన్ని సంవత్సరముల తర్వాత నోవాహు తన జీవితంలో తాను ఏం చేశాడని అంటే, ఈయన కూడా దేవుని తిరస్కరించడం జరిగింది. ఎటు రీతిగా తిరస్కరించాడు? ద్రాక్ష రసమును తాగి కనపడకడనేటువంటి పరిస్థితుల్లో తన కుమారులకి కనపడడం వల్ల దేవుడి దగ్గర నుంచి శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. దేవుడు ఆశపడ్డాడు మనిషి రాజులా ఉండాలి, పరిపాలించగలగాలని. కానీ మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే, తరచూ తాను పొందుకున్నటువంటి అధికారాన్ని కాపాడుకోలేకుండా న్యాయంగా నడవలేనటువంటి పరిస్థితుల్లో పాపం అనేటువంటి ఊబిలో పడుతూ దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తూ ఆయనకి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చినటువంటిది ఏం జరిగిందని అంటే, ఆయన శాపం గురి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అబ్రహాంని ఏర్పాటు చేసుకుని, నీకు ఒక భూమిని ఇస్తున్నాను, ఈ యొక్క వాగ్దాన భూమిలో నువ్వు ఉండు, ఈ ప్రదేశంలో నువ్వు ఉండి ఈ సంతతిని అంతటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ వాగ్దాన ప్రదేశంలో అబ్రహాం తీసుకెళ్ళినప్పుడు తను ఏం చేశాడో తెలుసా? తను నివసించినటువంటి ఐగుప్తు దేశం వైపు తిరిగి చూసి, అక్కడ పరిస్థితులు నాకు బాగున్నాయి, అక్కడ నేను ఉన్నటువంటి స్థితి వేరు, అక్కడ నేను పెరిగినటువంటి పరిస్థితి వేరు, అక్కడ నేను పొందుకున్నటువంటి బాగోగులు వేరు, నాకు అదే కావాలని మళ్ళీ తిరిగి వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్యని సైతం రాజు దగ్గరికి వెళ్ళి చెల్లిగా పరిగణించుకొని అక్కడ కొన్ని విషయాలు అలా చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా దేవునికి ఆగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాయి. తద్వారా వారు పొందుకున్నటువంటి శాపం ఏంటో తెలుసా? నెక్స్ట్ 400 సంవత్సరాలు జరగబోయేటువంటి నెక్స్ట్ 400 సంవత్సరాలు కూడా నీ సంతతి వారంతటా కూడా బానిసల వల్ల మీరు ఇక్కడ ఉండాలనేటువంటి ఆజ్ఞ దేవుడు అక్కడ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆ శాపానికి వారు గురయ్యారో గమనించండి. దేవుడు మనిషిని రాజుగా చేయాలనుకున్నాడు, ఆయన రూపంలో తయారు చేసుకున్నాడు, ఆయనకి ఇలా ఉండాలనుకున్నాడు. మరలా దేవుణ్ణి బాధ పెడుతూనే వచ్చాడు. ఆయనేమో మన యందు సంతోషాన్ని కోరుకుంటే మనమేమో ఆయనకి దుఃఖాన్ని మిగులుస్తూ మనం దుఃఖాన్ని కోరుకునేటువంటి పరిస్థితుల్లో మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు. 400 ఏళ్ళండి, 400 సంవత్సరాలు వాళ్ళు శ్రమను అనుభవిస్తూ ఆ ప్రదేశంలో బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు. ఆ బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఈ ప్రజలను నేను ఎట్టి రీతిగానే విడిపించాలని మోషే అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి మహిమ కలుగును గాక. ఈ మోషే అనేటువంటి వ్యక్తి ఏర్పాటు చేసుకునే సమయానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఐగుప్తు ఆచరణలు, ఆ విగ్రహ పరిస్థితులన్నింటినీ కూడా మనిషి ఏం చేశాడనంటే, దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెట్టి తన సొంత కల్పితాలను ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. తన సొంత కల్పితాలను ఆరాధన చేయడం మొదలుపెట్టి స్వలోప ఆరాధనకు తను గురైపోయాడు. తనే దేవుడుగా ఊహించుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. తను చేసుకున్నటువంటి కల్పితాలను పెద్దగా ముందుగా పెట్టుకొని నిజమైనటువంటి దేవుణ్ణి మరచి దుఃఖిస్తూ ఉంటా అన్నాడు. అలాంటి సమయంలో దేవుడు మోసేని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆ ఐగుప్తు దేశంలో నుండి అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఈజిప్టు రాజు వాళ్ళందరి పరిస్థితుల్లో 10 రకాలైనటువంటి తెగుళ్ళు, భయంకరమైనటువంటి తెగుళ్ళను పట్టించి బయటికి తీసుకొచ్చాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ 10 రకాలైనటువంటి తెగులు పుట్టించినప్పుడు ఏవైతే వారు కల్పితాలుగా చేసుకుని ఆరాధిస్తుంటున్నారో ఇది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని, ఆ 10 విషయాల్లో కూడా ఆ 10 రకాలైనటువంటి తెగులను పుట్టించి వాటించి వారిని విడిపించి అవి కాదు నిజమైన దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని ఆయన బిడ్డలకు తెలిసి వచ్చేటట్టు రీతిగా ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి 400 సంవత్సరాల నుంచి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఈ బానిస బ్రతుకునంతటినీ కూడా విడిపించాలని ఆశపడినటువంటి దేవుడు మోసేని ఏర్పరచుకొని విడిపించాడు. ఆయన నాయకత్వం జరుగుతుంది. మోసేతో దేవుడు చెప్తాడు కదా, నీవు పోయి ఆ బండతో మాట్లాడవయ్యానంటే ఆయన ఏం చేస్తాడనంటే ఆ బండను పోయి కొడతాడు. చూడండి, దేవుడు ఆ
ఆ కృపానుగ్రహం ఉన్నంత వరకు నడుచుకునేటువంటి పరిస్థితి ఒక రకంగా ఉంటే, దేవుడికి కృపకి దూరం అవుతున్నటువంటి పరిస్థితులు అన్నమాట ఆ రోజులో. ఆ బండను కొట్టడం చేత మోసేకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? వాగ్దాన దేశం ఏదైతే నేను నీకు చెప్పి ఉన్నానో ఆ దేశం వరకు నువ్వు వెళ్తావు తప్ప ఆ దేశంలో నువ్వు ఉండవని దేవుడు మళ్ళీ చెప్పి ఉన్నాడు. శాపానికి మరలా గురి అవుతా ఉన్నాడు. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడనంటే, కొంతమంది న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. 24 మంది న్యాయాధిపతులు. ఈ 24 మంది న్యాయాధిపతుల పరిపాలన అంతా కూడా ఇది పొలిటికల్గానే ఉంటుంది. దేవుడు ఒక మనిషిని ఇచ్చి పరిపాలించమన్నప్పుడు సరైనటువంటి న్యాయ విధి విధానాలలో ఒక మనిషి చేయలేకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ 24 మంది న్యాయాధిపతులు చేసినటువంటి పని ఏంటో తెలుసా? దేవునికి ఆగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏ వ్యక్తి కూడా దేవుడు చెప్పినటువంటి రీతిగా వారు నడుచుకున్నట్టుగా మనకి కనిపించదు. ఆ తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు, సమూయేలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు అంతగా ఆయన ఈ భూలోకంలోకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందంటే, ఆయన ఏం చేశాడు? మనుషులు మరింతగా ప్రేమించాడు. లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ప్రేమించడం అని అంటే ఈ లోకంలో సృజించినటువంటి అన్ని ఆయన సృజించాడు. ఆయన తన చేతితో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మట్టి ముద్ద అయినటువంటి ఆ మనిషిని పట్ల ఆయనకున్నటువంటి ఆప్యాయత, ఆ మనిషి పట్ల ఆయనకున్నటువంటి ఆ ప్రేమ, దాన్ని దేవుని ఏం చేస్తా ఉందో తెలుసా? మరలా ఆ మనిషి తప్పు చేస్తున్నప్పటికీ, ఒక గాయంలో మరలా ముళ్ళు పొడిచి బాధ పెడుతున్నటువంటి, దుఃఖించేటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నప్పటికీ మరలా క్షమిస్తూ ఉన్నాడు. మరలా ఒక మంచి రాజు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే ఆయనే అప్పుడే ప్రత్యక్షమయ్యి, నేను ఇది చేస్తున్నాను, మీరు ఇట్లా ఉండాలని కొన్ని కట్టడలు పెట్టి మనుషులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకెళ్ళచ్చు. కానీ ఆయన అది కోరుకోలేదు. శాంతమును కోరుకున్నాడు, ప్రేమను కోరుకున్నాడు. ఆయన ప్రేమించినటువంటి ఆ వ్యక్తులను ప్రేమ పూర్ణుడిగా ఆయన సాకాలని ఆశపడ్డాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఏర్పరచుకున్నాడండి. ఈ సమయంలో ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆయన చాలా బాగా పరిపాలించాడు. ఈ సమయంలో అనేటువంటి రాజు ఏం చేశాడంటే చాలా మంచిగా పరిపాలించిన తర్వాత ఆయన తదనంతరం ఆయన కుమారుల వంతు ఏర్పడ వచ్చింది. ఆయనకి ఉన్నటువంటి కుమారులు రాజ్యాన్ని పరిపాలించేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం గమనించారో తెలుసా? ఈ రాజు మనకి అన్ని మంచిగా చేసుకున్నాడు, మనల్ని అందరినీ మంచిగా పరిపాలన చేశాడు. కానీ ఈ కుమారులు ఆయనంతటి మంచివారు కాదు. ఈ కుమారులు ఆయనంత దయాపూర్ణులు కాదు. ఈ కుమారులు ఆయనంత కరుణామయులు కాదు. ఎవరు లెక్క? తన తండ్రి లెక్క కుమారులు లేరనేటువంటి భావానికి గురైనటువంటి ప్రజలు ఏం చేశారు తెలుసా? మాకు కొత్త రాజు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మాకు కొత్త రాజు కావాలనేటువంటి నినాదాన్ని తీసుకురావడం మొదలుపెట్టింది. దేవుడు అంటాడు, నేను నీకు రాజుగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని దేవుడు అంటే, వీళ్ళంటారు మాలేదు, ఈ మనుషులు మాకు ఒక రాజు కావాలి, ఆ రాజు మమ్మల్ని ఏలాలి, ఆ రాజు ద్వారా మేము ఏలుబడి కావాలనేటువంటి ఆశ కలిగినటువంటి మనుషులు. సమయంలో వెళ్తాడు, మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత సమయంలో చెప్తాడు తెలుసా? నేను ఒక రాజుని ఏర్పాటు చేస్తున్నాను, మీకు ఒక్కరికొక రాజుని ఏర్పాటు చేస్తున్నానని సౌలును రాజుగా నియమిస్తాడు. ఈ సౌలు ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందని అంటే, ఎవరైనా ఇంటికి వచ్చి కనిపించారు అనుకోండి, చుట్టాలు ఎవరన్నా, డోరానికి కిల్లు దాకునేటువంటి పిరికితనం తత్వం. అటువంటి ఈయన్ని ఏర్పరచుకొని ఈయన్ని మరింత ధైర్యపరిచి బలవంతునిగా చేసి, అక్కడ యుద్ధాలు జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే ఆయన గెలిచినటువంటి రీతి, దేవుడు ఆయనకి తోడనటువంటి పద్ధతి చూస్తున్నట్లయితే మనకు భయం అనిపిస్తుంది. ఈ వ్యక్తినా ఇన్ని కార్యాలు చేస్తున్నాడో, ఈ వ్యక్తినా ఇన్ని విషయాలు జరిగిస్తున్నాడు అనేటువంటి స్థితి మనకి ఖచ్చితంగా ఆలోచన కలిగజేస్తూ ఉంటుంది. అటువంటి ఈయన పరిపాలన బాగా చేశాడు. ఒక 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయనలో ఒక అసూయ కలిగింది. చూడండి, ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతికి మనిషి బతకలేకపోతున్నాడు. ప్రతి మనిషిని కూడా రాజుగానే నియమించాడు. నీకు అధికారం ఇచ్చాడు, పేర్లు పెట్టగలిగే కృపనిచ్చాడు. ఈరోజు ఏ జంతువు మన మాట ఎందుకు? ఆదాము కాలంలో మనం చూసినట్లయితే పలానా జంతువుకు పలానా పేరు కావాలనేటువంటి పేరు నియమించినటువంటి వ్యక్తి ఆయన, మొట్టమొదటి వ్యక్తి. భార్య కోసం మొట్టమొదటిగా పాట పాడినటువంటి వ్యక్తి ఆయన. తన భార్యను చూసినప్పుడు మొట్టమొదటి పాట రాసినటువంటి వ్యక్తి అతను. ఇంతగా అధికారం ఇచ్చి నువ్వు ఏలవయ్యా ఈ ప్రపంచాన్ని అని అంటున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి ఈ లోకానికి లోబడిపోయాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన చేస్తున్నటువంటి అసహ్యకరమైన కార్యముల వల్ల దేవుడు కోపాగ్నికి లోనైపోయి, శాపానికి లోనైపోయి ఈయన లోకానికి లోబడేటువంటి పరిస్థితిని తీసుకుతెచ్చుకున్నాడు. ఈ అసూయ వచ్చినటువంటి సమయంలో మనం అక్కడికి వెళ్దాం. అసూయ కలిగినటువంటి సమయంలో అక్కడ ఒక దావీదు లేవనెత్తుతున్నప్పుడు అక్కడ మనుషులందరూ ఒక పాట పాడతారు. దావీదుకు 10,000,
సౌలుకి 1000 అనేసి పాట పాడుతున్నప్పుడు ఈయనకి అసూయ ఏర్పడి ఎలాగైనా సరే ఇది జరగకూడదు అనేటువంటి విషయం కూడా ఆలోచిస్తున్నటువంటి ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? దావీదుని లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని ఏర్పరిచిన తర్వాత ఆయన పరిపాలన బాగా చేస్తాడు. బాగా చేసిన తర్వాత ఈయనకు వచ్చినటువంటి దురాలోచన వల్ల, ఈయన చూడకూడనటువంటి ఒక సన్నివేశాన్ని చూడడం వల్ల ఆయన తెలియకుండా ఆయన ఒక పాపంలో ఆయన పడుతూ ఉన్నప్పుడు, ఆ పాపం ఆయన చేసినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క భార్యను ఆయన కోరుకున్నటువంటి ఆ పరిస్థితిలో ఆ దావీదు ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించి హెచ్చరిస్తాడు. నీవు చేస్తున్నటువంటిది తప్పు, ఈ రకంగా నీ యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నీవు చంపించున్నావు అనేటువంటి ఈ విషయానికి వచ్చినప్పటికీ దావీదుకు ముందుగానే ఒక మాట చెప్తాడు దేవుడు. ఏం చెప్తాడు తెలుసా? ఏ రకంగా అయితే ఆ ఏదోను తోటలో నేను నేరుగా మనుషుల దగ్గరికి వచ్చి నేను మాట్లాడుతూ ఉన్నానో, ఏ రకంగా అయితే ఆ మనుషులతో ఒక సహవాసం నేను ఏర్పాటు చేసుకుని ఉన్నానో, ఆ సహవాసం మరలా నాకు కావాలి మనుషులతో అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఒక మందిర ఏర్పాటు కొరకు ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందిర ప్రణాళికను, ఆ మందిరంలోకి వచ్చి మందిరం ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలి అని ప్రతిదీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకిచ్చి అటు రీతిగా మందిరం నిలబడాలని ఆశ కలిగి దావీదు చేసినటువంటి ఈ పనుల వల్ల ఆ మందిర నిర్మాణం ఎవరు చేస్తారు తెలుసా? దావీదు యొక్క కుమారుడు, తర్వాతి తరమైనటువంటి దావీదు యొక్క కుమారుడు చేయడానికి దేవుడు కృప చూపుతాడు. ఆ కుమారుడి పేరు సొలొమోను. ఆ సొలొమోను వచ్చిన తర్వాత దేవుడు కోరుకున్నట్టుగా మందిరాన్ని నిర్మిస్తాడు. ఆయన చేసినటువంటి తప్పుదం ఎక్కడ ఉంటుంది అని అంటే చాలా మ్యారేజెస్ చేసుకుంటాడు. అన్య స్త్రీలందరినీ కూడా వివాహం చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తన పరిస్థితి మారుతా ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత తన పరిస్థితి మారి భార్యల మాటలు విని ఈయనేం చేస్తాడు తెలుసా? ఎవరైతే మనుషులు తన కల్పితాలను ఏర్పాటు చేసుకున్నారో, ఏవైతే ఈ కల్పితాలే నిజమైనటువంటి స్వరూపాలని ఆరాధన చేస్తా ఉన్నారో వాటన్నిటి గురించి ఈ సొలొమోను అనేటువంటి రాజు వాటి గురించి పరిగెడుతూ ఉంటాడు. వాటిని నిలబెట్టాలని ఆశపడుతుంటాడు. భార్య మాట విన్నటువంటి తను ఈ యొక్క విషయాన్ని, ఈ ఉద్దేశాలని అన్నిటినీ కూడా సక్రమంగా నెరవేరుస్తూ ఉండడం చూసినటువంటి దేవుడికి మరలా ఆగ్రహం కలుగుతుంది. దేవుడు చెప్తాడు కదా, ఇజ్రాయేల్ ఈ ప్రజలందరినీ కూడా నేను కాపాడాలి, వీరి యొక్క పరిస్థితి అందరినీ కూడా నేను మార్చాలి. నేను మనుషుల్ని ఏర్పరచుకున్నాను, నిలబెట్టుకున్నాను, అభిషేకించాను. తద్వారా వారు చేస్తున్నటువంటి క్రియ ఏంటో తెలుసా? మరలా దేవుణ్ణి దుఃఖ పెట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి మన ఈ జనరేషన్లో కూడా చాలా చోట్ల ఈ రకమైనటువంటి మనుషులు ఉన్నారు. దేవుని యొక్క భక్తి పేరు చెప్పి మనుషుల్ని తనకు ఇష్టమైనటువంటి పద్ధతిలో వాడుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సంపదను కూడబెట్టుకునేటువంటి ఈ సమయంలో కూడా ఉన్నారు. గమనించాలి, వారందరికీ కూడా దేవుని యొక్క కోపాగ్నికి వారు ఖచ్చితంగా గురవుతారు. అనాది కాలం నుంచి జరుగుతున్నటువంటి విషయం అదే. భక్తి విషయం అనేటువంటిది బైబిల్లో ఒక మాట చెప్తారు, నాకు క్షమించాలి. బైబిల్లో ఏ వ్యక్తి కూడా సరైన భక్తులుగా నిలబడలేకపోయాడు. తన జీవితం అంతా నిలబడి చూపించలేకపోయాడు. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే వారి జీవితంలో అన్ని దినాల్లో కొన్ని దినాలైనా ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ అభిషేకం ద్వారా మాత్రమే కొన్ని రోజులు కానీ కొన్ని సంవత్సరాలు కానీ వారు ఆ జీవితంలో దేవునికి మహిమకరంగాను ఇష్టకరంగాను జీవించడం జరిగారు. దావీదుని దేవుడు అంటారు కదా, ఈయన నా హృదయానుసారుడు అనేటువంటి దావీదును కూడా పాపంలోనికి తీసుకెళ్ళగలిగింది సైతాను శక్తులు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడనంటే, నేను చేసినటువంటి ఈ వ్యక్తులు, నేను ఏర్పరచుకున్నటువంటి ఈ బిడ్డలో నాశనం అయిపోవడానికి ఇష్టం లేదు. వీరందరి కొరకు నేను మనిషిగా పుడతాను, వీరందరి కొరకు నేను మనిషిగా పుట్టి బ్రతికి వారిని ఏ విధంగా రాజ్యం చేయాలనేటువంటిది వారికి నేర్పిస్తాననేటువంటి ఆ యొక్క ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ఆయన పుట్టక ముందు 1600 సంవత్సరాలకు ముందే తనను ప్రేమించినటువంటి ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఏమైనా రాయించాడు తెలుసా? ఆయన పుట్టబోతున్నాడు, పలానా ప్రదేశంలో ఆయన పుట్టబోతున్నాడు, దానికి ఇదే ఆనవాలని కొన్ని ఆనవాలు చెప్పి ఉన్నారు. ఎప్పుడు చెప్పారు తెలుసా? పుట్టడానికి ముందు 1600 సంవత్సరముల క్రిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయం శాస్త్రమును బట్టి, నక్షత్ర శాస్త్రమును బట్టి గుర్తెరిగినటువంటి ఆ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, తూర్పు దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ స్థానాన్ని బట్టి ఆ నక్షత్ర ఆ యొక్క విధానాన్ని గుర్తించగలిగి ఏ స్థలంలో ఆయన పుడుతున్నారు.
ఇందాక మన పాటలు అవే పాడుకున్నాం. ఏ ప్రదేశంలో ఆయన పుడుతున్నాడు అని గమనించినటువంటి వ్యక్తులు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారండి. ఆ తారను వెంబడించారు. పలానా ప్రదేశంలో ఒక రాజు పుట్టబోతున్నాడు, రాజుగా ఆయన పుట్టబోతున్నాడు అని గమనించినటువంటి జ్ఞానులు అక్కడ ఆ స్థలంలోకి వెళ్ళి ఆ స్థలంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి ఆ రోజు రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుని అడుగుతారన్నమాట, క్రీస్తు రాజుగా పుట్టబోతున్నాడు అనేటువంటి విషయం మేము విన్నాం, ఆ రాజు ఎక్కడని ఆ రాజుని అడిగినప్పుడు ఆ రాజు అంటాడు కదా, రాజు ఎవరు పుట్టబోతున్నాడు, ఓకే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆయన దర్శించి ఏ స్థలంలో ఉన్నాడో మాకు వచ్చి చెప్పినట్లయితే మేము కూడా పోయి ఆయన్ని మేము సన్మానిస్తాం, ఆయన మేము ఆరాధిస్తాం, ఆయన మేము ఆరాధించేసి ఆయన మహిమపరుస్తామని ఈ రాజు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి జ్ఞానులు, ఈ జ్ఞానులు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటో తెలుసా, రాజు ఎక్కడ, ఆయన ఎందుకే రాజుగా పుట్టి ఉన్నాడు, ఎందుకు పుట్టి ఉన్నాడు తెలుసా, ఈ మనుషుల యొక్క పరిస్థితుల నుండి వారిని విడిపించాలి, ఈ మనుషుల యొక్క శాప పరిస్థితుల నుండి వారిని విడిపించాలి, ఈ మనుషుల యొక్క పాప జీవితం నుండి వారిని బయటికి తీసుకురావాలి. వారికి ఆ బయటికి తీసుకొచ్చే విధానంలో ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా, బలి అర్పణ. ఆది నుంచి జరుగుతున్నటువంటిది ఏంటో తెలుసా, బలి అర్పణ. జంతువులు కోసారు, పశువులు కోసారు, పక్షులు కట్ చేశారు. వాటి యొక్క రక్తం మనిషి యొక్క పాపమును కడగడానికి సరిపడదు. ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి, ఆ వ్యక్తి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అయి ఉండి ఆ వ్యక్తి చిందించినటువంటి ఆ యొక్క రక్తము మాత్రమే ఈ యొక్క మనుషుల యొక్క పాపములను శాపముల నుండి విముక్తిని కలగజేస్తుంది అనేటువంటి విషయానికి దేవుడు ఈ సమాజానికి తెలియపరచాలనుకున్నాడు. వేదాంతంలో కూడా మనం చూసినట్లయితే మనకున్నటువంటి 5 వేదాంతాల్లో మనం గమనించినట్లయితే ఆ మాట రాయబడి ఉంటుంది, ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి కాచినటువంటి రక్తం వలన మాత్రమే ఈ మనుషులకు శాప విముక్తి కలుగుతుంది, ఈ మనుషులకు పాప విముక్తి కలుగుతుంది అనేటువంటి మాట కూడా మనం భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాల్లో కూడా ఈ మాట రాయబడి ఉంది. దేవుడు చేసినటువంటి పని ఏంటో తెలుసా, వచ్చాడు, రాజుగా పుట్టి ఉన్నాడు. పుట్టినటువంటి ఆ రాజు ఒక పశువుల పాకల్లో, ఒక సత్రంలో స్థలం లేనందున ఆయన ఎక్కడ ఉంచారట, ఒక పశువుల పాకలు ఉంచారు. అదే క్రిస్మస్. మేరీ క్రిస్మస్ టు యు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ పశువుల పాకలో ఆ దేవుడు ఉంచాడు. ఆ రాజు ఏం చేశాడో తెలుసా, ఒక తల్లి ఒడిలో ఒదిగిపోయాడండి. అంత సౌభాగ్యవంతుడు. ఈ విశ్వాన్ని మొత్తం క్రియేట్ చేసినటువంటి దేవుడు ఒక తల్లి గర్భంలో పిండం వలె, ఒక శిశువు వలె ఉండి, కారణం తెలుసా, తల్లి పైన నమ్మకం. ఆది కాలంలో ఏ స్త్రీ అయితే సైతాన్ యొక్క మాట విని తప్పు చేసిందని ఆ స్త్రీ తత్వమును తిడుతా ఉన్నారో, అదే స్త్రీ తత్వం అక్కడి నుంచి దేవుడు తన గర్భంలో పుట్టి ఉన్నాడనేటువంటి ఆ స్త్రీ తత్వమును మనుషులు తన యొక్క మాటలో మార్చడం మొదలు పెట్టారు. స్త్రీని గౌరవం ఏర్పరిచాడు, ఆ స్త్రీకి ఒక విలువని ఏర్పరిచాడు దేవుడు. తల్లి గర్భంలో నుంచి తల్లి పైన అంత నమ్మకం పెట్టి ఉన్నాడు, మనుషులని అంతగా ప్రేమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇదన్నీ చేయడానికి గల రీజన్ ఏంటో తెలుసా, మనుషులు ఆయన ప్రేమించడం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అదే కారణం అయితే ఉంది. ఆ ప్రేమించినటువంటి దేవుడు 12 సంవత్సరాల వరకు తల్లితో వడ్రింగ్ పని నేర్చుకున్నాడు. ఏ విధంగా మనిషి ఏ విధంగా అయితే జీవిస్తాడో అదే విధంగా 30 సంవత్సరాల వరకు ఆయన జీవించాడు. ఆ 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. తన తండ్రి ఎందు నిమిత్తమై ఈ లోకంలో తనను పంపి ఉన్నాడో ఆ నిమిత్తమును, ఆ చిత్తమును నెరవేర్చడానికి ఆ 3.5 సంవత్సరాలు ఆయన వాడుకున్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటో తెలుసా, కానాను ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ పెండ్లి విందులో నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి చూపించాడు. అద్భుత కార్యములు చేశాడు. కుష్ఠరోగులను ఊరి చివర కుష్ఠరోగులను పెట్టి ఉన్నప్పుడు ఆ కుష్ఠరోగులను బాగు చేసి స్వస్థత చేకూర్చాడు. ఒక తల్లి వచ్చింది కదా ఆయన దగ్గరికి, పరిగెట్టుకుంటూ వచ్చి, అయ్యా నా కుమారుడు చనిపోయి ఉన్నాడు, నా కుమారుని నువ్వు బ్రతికించాలి అని అంటే ఆ కుమారుని నిలబెట్టి స్వస్థత చేకూర్చి చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించాడు. చనిపోయినటువంటి లాజరును సమాధిలో పెట్టినటువంటి 3 దినముల తర్వాత తిరిగి లేకున్నటువంటి దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నో 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 చేశాడు. నీటిపై మనుషులను నడిపించగలిగినటువంటి శక్తి, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులను బాగు చేయగలిగినటువంటి శక్తి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడతా ఉంటే ఆ బాధ నుండి ఆమెని విముక్తిని చేసినటువంటి శక్తి, ఇలా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు ఆ రాజు చేసి రాజ్యం వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. రాజ్యం వెళ్ళినటువంటి దేవుడు మరణం పొందవలసి వచ్చింది. ఎందుకో తెలుసా, ఆయన పుట్టుక అవసరం,
ప్రతి ఒక్క వ్యక్తి విడుదల కొరకు, ఆ యొక్క రాజ్య పరిపాలనలో ప్రతి ఒక్క వ్యక్తి బ్రతుకుడు కొరకు ఆయన మరణం అవసరమైంది. ఎందుకు తెలుసా? ఆయన రక్తం చిందించాలి. ఆ యొక్క రక్తం ద్వారా మాత్రమే ఈ మనుషుల యొక్క శాప విమోచన, పాప విమోచన కలుగుతుంది. కాబట్టి మరణించాడు. మరణించి ఆయన చెప్పినప్పుడు మరణించి ముందు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మరలా తిరిగి లేస్తాను, 3వ దినం మరలా నేను తిరిగి వస్తాను, వచ్చి ఆరాధన కర్తను మీ కొరకు నేను పంపిస్తానన్నాడు. మొదట మనం ఏమనుకున్నాం? ఏదైనా తోటలో నేరుగా వచ్చి మనుషులతో మాట్లాడినటువంటి దేవుడు తర్వాత ఒక మందిరం ఏర్పరచుకున్నాడు ఈ మనుషుల సహవాసం కొరకు. ఇప్పుడు మూడోసారి ఆయన ఏం చేశాడు తెలుసా? చనిపోయినటువంటి ఈయన అంతకు ముందు చనిపోయినటువంటి ఈ వ్యక్తులందరి కొరకు, అంతకు ముందు చనిపోయి ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మలన్నిటి కొరకు ఆయన ఉద్దేశం ఒకటే, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందు గురించి పాతాళంలోకి వెళ్ళి, పరదేశంలోకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా మార్చగలిగాడు. ఆయనతో పాటు సిలువేయబడి వెళ్ళినటువంటి ఆ దొంగను సాక్షిగా తీసుకుని వెళ్ళాడు. అందు గురించే దొంగతో చెప్తాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అనేటువంటి మాట. ఆయన పుట్టుక అవసరమైంది, ఆయన మరణం కూడా అవసరం. ఆయన పుట్టుక అవసరం, ఆయన చనిపోవడం కొరకు. ఆయన మరణం అవసరం, ఆయన మరలా పునరుద్ధానుడిగా మరలా తిరిగి లేచేందుకు. పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఆయన చెప్పినటువంటి మాట ఏం తెలుసా? నేను పోయి ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను. ఆయన ఉండేటువంటి స్థలం ఏమిటో తెలుసా? మన హృదయం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన హృదయంలో దేవుడు తన కోవెలగా ఏర్పరచుకుంటానని సెలవిస్తున్నాడు. నీ యొక్క హృదయం నాకు చాలు, ఆ హృదయాన్ని నేను కోవెలగా ఏర్పరచుకుంటాను, ఆ హృదయంలో నేను ఉంటాను. నన్ను పోలి నీవు నడుచుకునే రీతిగా నీ యొక్క స్వభావాన్ని నేను మారుస్తాను, రాజులాగా నేను నియమిస్తానని నీ యొక్క హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే దేవుడు తన హృదయంలో ఉన్నప్పుడు తన యొక్క స్వభావం వేరే ఉంటుందండి. దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావ రీతి వేరే ఉంటుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, నీ హృదయం నాకు కావాలి. అందుకే క్రిస్మస్ అవసరమైంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఆయన పుట్టడం అవసరమైంది. ఎందుకు పుట్టాడు? ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఏ మనుషుడు నశించబోట ఆయనకి ఇష్టం లేదు. కనుక మనుషునిగా రిక్తునిగా చేసుకొని రక్తపు మాంసపు ముద్ద వలె తల్లి గర్భంలో ఉన్నటువంటి తాను ఆ సిలువుపై ఘోర సిలువుగా ఎంతగా తగ్గించుకొని కొరడా దెబ్బలు భరించాడు, తన్నితే పట్టాడు, ముఖం మీద ఉమ్ము వేస్తే తుడుచుకుని బయటకు వచ్చినాడు. ఇన్ని గమనించింది ఎందుకో తెలుసా? ఇన్ని భరించింది ఎందుకో తెలుసా? ఈ జీవితాల్లో బాగు కొరకు. మనిషి శరీరం అనుకో చావుంది, కానీ ఆత్మకు లేదు. అది ఎప్పుడు బ్రతికే ఉంటుంది. ఆ ఒక ఆత్మ మరణించడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఆ యొక్క ఆత్మ అగ్నిలో కాలడం కానీ బాధపడుతూ ఉండడం కానీ ఆయనకి ఇష్టం లేదు. ఆ ఒక ఆత్మ ఆయనతో ఉండాలని ఆశపడుచున్నాడు. కనుకనే ఈ క్రియ అంతా చేశాడు. చాలా మంది చెప్తారు, మతాన్ని ప్రచురం చేస్తున్నారు, మతాన్ని ఇది చేస్తున్నారు. కాదు, ఇది మత మార్పిడి ఖచ్చితంగా కాదు, మతి మార్పిడి. మన యొక్క ఆలోచన విధానం మార్చుకునేటువంటి మార్పిడి. మన బాగు కొరకు, మన నిత్య జీవం కొరకు మనం ప్రాకులాడేటువంటి పద్ధతి. కాబట్టి ఇది దేవుడికి ఇష్టమై ఉంది. అందు గురించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి ఆ మాట నెరవేర్పు కొరకే దేవుడి భూమిపైకి రావడం జరిగింది. దేవుడు మన యొక్క వినికిడిలో ఈ యొక్క మాటలను ఆశీర్వదించును గాక. ఒకవేళ ఇప్పటి వరకు ఈ విషయాల గురించి నాకు తెలీదు, మరికొన్ని విషయాలను నేను తెలుసుకోవాలి అని ఆశపడుతున్నానని మీరులో ఎవరైనా ఇష్టపడినట్లయితే ప్రతి ఆదివారం 2 గంటలకు మేము ఇక్కడ చర్చ్ ఓపెన్ చేస్తా ఉన్నాం. మీరు ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు. వచ్చినట్లయితే మరికొన్ని విషయాలు మనం పంచుకొని అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయాలు కూడా మనం ఆలోచన కలిగి ఒక పద్ధతి ప్రకారంగా మనం ముందుకు వెళ్ళి నిజమైనటువంటి భక్తులుగా మనం మిగులుదాం. లోకంలో చాలా మంది భక్తులు ఉన్నారు, సంపదల కొరకు లేకుంటే వారి యొక్క స్వలోభాల కొరకు కాదు, నిత్య జీవం కొరకు మనం బ్రతుకుదాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య జీవం మనం పొందుకునేటువంటి రీతిగా భక్తి సాధన చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క మాటలు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, మృత్యుంజయుడైన తండ్రి, మరొకసారి నీకు వందనాలు. వెత్తబడినటువంటి ఒక
వాక్య విషయం బట్టి నీకే ప్రార్థన చేస్తుంటున్నాం. విత్తబడినటువంటి హృదయములను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా, ఆ యొక్క విత్తనములను నా తండ్రి ప్రభువా ఫలించులాగా నా కృపాను గ్రహించండి. నీవు పుట్టావనేటువంటి యొక్క సువార్త, నీవు ఈ లోకమునకు వచ్చుట అనేటువంటిది ఎందుకు అనేటువంటిది యొక్క సువార్త విన్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవడానికి, నీ యొక్క నామ మహిమార్థమే బ్రతకడానికి, నిజమైనటువంటి భక్తిని కొనసాగించడానికి కృపానుగ్రహించమని, ఆశీర్వదించి ఫలించి ముందుకు నడిపించమని, మహిమ ఘనత ప్రభాయావతుని యొక్క నామానికి ఆపాదించుకుంటూ తోడ ముందుకు నడిపించమని అడుగుచు ఆశీర్వాదం పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేనికి మహిమ కలుగును గాక.